Hi guys, how are you all doing? ఏంటో ఏ వీకెండ్ అయినా సరే యూఎస్ మ్యూజికల్ విత్ మధుర ఆడియో లేకుంటే అది అయిపోయినట్లే ఉండదు కదా. ఐ న్యూ ఇట్. Hello to all the people who are joining. ఐ హోప్ అట్లీస్ట్ ఈ వీకెండ్ అయినా సరే మీరు చిల్ అయ్యారు అనుకుంటున్నాను. అట్లీస్ట్ తిరగండి అబ్బా, తిరగండి, తినండి, చదవండి, ఏది పడితే అది చేయండి. ఉన్నది ఒకటే జీవితం. యా, సో you all know why this live is about. Uh, you'll get to know. Let me add her. And then wow, I couldn't send a request. It's strange. Oops. హాయ్ వరుణ్, హలో ఎవ్రీబడి. సో ఈరోజు లైవ్ అంతా కూడా 69 సర్కార్ కాలనీ మూవీ గురించి. ఈరోజు మన గెస్ట్ ఈజ్ ఈస్టర్. వన్ షీ జాయిన్స్ విల్ ఆస్క్. అండ్ ఆల్సో కొంచెం మంది అడిగారు కూడా, లైక్ వై ఇట్స్ 9-6, వై ఇట్స్ నాట్ 9, వై ఇట్స్ 9-6. I was like, I'm as excited. I know the answer, but still I'm as excited as everyone are. So I'll ask her, okay? So we all can know it. Right. Easter, if you joined the live, please send me a request. Um, yep. So how are you doing? ఎలా జరిగింది మీ వీకెండ్? నా వీకెండ్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. మస్తు చిల్ అయినా నేను. హలో, హాయ్ క్యూట్, థ్యాంక్స్. యు నో వాట్, కాంప్లిమెంట్స్ ఆర్ గ్రేట్. ఓకే, ఇంకా నయం 69 అనలేదు. వాట్స్ ద మూవీ నేమ్? యూ విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, వన్ షీ కమ్స్ నో, యుల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. I hate my mind. No need to hate it. If the actual maybe your mind is telling the truth. So I was saying about compliments kada, you know, always if you feel something good about somebody, no, doesn't matter, మీకు ఆ పర్సన్ తెలుసు తెలీదు, doesn't matter, but then ఏదైనా సరే సంథింగ్ గుడ్ అనిపిస్తే ఆ పర్సన్ గురించి, ప్లీజ్ టెల్ దెమ్. ఓకే, బికాజ్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా వల్నరబుల్ స్టేట్లో ఉన్నప్పుడు, లైఫ్ మీద హోప్స్ లేనప్పుడు, లేకుంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి నెగిటివ్సే చెప్తున్నప్పుడు, దే మైట్ ఫీల్ గుడ్. లైక్ మీరు ఇచ్చిన ఆ పాజిటివ్ వన్ కాంప్లిమెంట్ ఆర్ సంథింగ్ వాళ్ళకి హోప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ say it. If you see something positive about somebody, no, always convey it. Okay, it's a good habit. Easter, if you are here, please send me a request. I don't know. I think she's unable to send the request. Oops, I'm so sorry. I'm so sorry that I'm making you all wait. I'm so sorry. Just give me a minute. Sorry. స్నేహ, ఒకసారి స్నేహ అనాలా? వావ్, ఇంత క్రేజీ. స్నేహ అనాలా? ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఈస్ ద జాయిన్. తేజు, డిన్నర్ చేసావా? లేదబ్బా, మిమ్మల్ని అందరినీ చూసాక నాకు కడుపు నిండిపోయింది, తిందలుచుకోలే. హాయ్ Hi.
What is this? Yeah, 9-6. What we planned and when you joined, we all are I upset. know, నేను జస్ట్ ఇప్పుడు రీచ్ అయ్యాను అంతే. అవునా? టూ మెనీ ఇంటర్వ్యూస్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు తొందరగా కనెక్ట్ అవ్వాలని. లేదు, ఎక్కడెక్కడో ఉండి జాయిన్ వద్దు, ఆరామ్సే రూమ్ కి వచ్చాక మంచిగా రెస్ట్ చేస్తూ నీతో మాట్లాడుకుందాం అని చెప్పి ఇప్పుడు జాయిన్ అయ్యా. ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు మీరు తెలుగు? ఏంటో ఏమో నాకు తెలీదు. నా మదర్ టంగ్ తర్వాత మాట్లాడడానికి నేను కన్నడ కూడా మాట్లాడతాను. నేను పనిచేసే ప్రతి ఇండస్ట్రీలో నేను వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడతాను. కానీ నా హార్ట్ కి చాలా దగ్గరమైన, నా మదర్ టంగ్ తర్వాత చాలా ఇష్టపడి మాట్లాడే లాంగ్వేజ్ అంటే తెలుగు. అందరి గుండెలు ఏదో ఒక కనెక్షన్ అబ్బా. Yeah, it's so cute. People are saying Easter, I'm big fan of you and all. Guys, మీకున్న క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ క్వశ్చన్స్ బాక్స్ ఉంటుంది కదా, దానిలో డ్రాప్ చేయండి. సో మధ్యలో మనం బ్రేక్స్ తీసుకొని నేను మీ క్వశ్చన్స్ అన్ని తప్పకుండా అడుగుతా. ఓకే. యా. సో హౌ ఆర్ యు డూయింగ్? Doing well. చూడండి, like this, doing this, promoting #69 Samskar colony, receiving so much love, so many interviews. Yeah. Getting a very warm welcome from Telugu industry, Telugu audience, Telugu media. So I'm just enjoying the whole phase. While కొంచెం టైర్డ్ గా ఉంది కానీ ఆ టైర్డ్నెస్ లో కూడా చాలా ఆనందం ఉంది. Nice. So people are asking like why 969 ఎందుకు కాదు 96 ఎందుకు 96 ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. Why? I was like so many innocent fans I have. Yeah. Innocent. All children, small babies. Yeah. Are you all really innocent or what, guys? నా నోట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. I said that Easter will tell. అంటే యాక్చువల్లీ అది #69 అంటే ఇట్ ఇస్ ఇంటి నంబర్, అడ్రస్ కి వేసుకుంటాం కదా, హౌస్ నంబర్. అది సంస్కార్ కాలనీ ఇస్ ది అడ్రస్. సో 69 సంస్కార్ కాలనీ అనేది నా ఇల్లు, వైశాలి ఇల్లు. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా. దాని ఒక కమర్షియల్ ఫ్యాక్టర్ కూడా ఉంది, యంగ్స్టర్స్ కి అట్రాక్టింగ్ అనిపిస్తుంది అనేది ఇంకొక ఫ్యాక్టర్. అది కాదని చెప్పను, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టర్. Yeah. Curiosity. So Sampath is asking, what are your hobbies apart from singing? Apart from singing, I'm gonna count now. There is a list. I know about it. I want you to say it. You are a singer? Other than singing, na time pass entante I like watching some ఏమంటారు series laga, but time pass series like The Big Bang Theory or Friends. ఇట్లాంటిది ఊరికే ఇలా జస్ట్ రామ్ కామ్స్ దట్ మేక్ మీ ఫీల్ గుడ్ లాంటి సిరీస్ చూస్తాను. లేకపోతే బుక్స్ చదువుతాను. ఐ రీడ్ నావెల్స్. నైస్. వాట్స్ యువర్ ఫేవరెట్ జానరా? రొమాన్స్. Nice. So what is this Sanskar Colony movie is about? It is one line లో చెప్పాలైతే it is a love story between a married woman and a teenager. Triangle love story? Triangle em ledu, not really. It is about the complications of being in an unhappy marriage and then finding love outside marriage. So some complicated situation. I think it is very much relatable in today's times, in our generations. And 20s lo 30s lo unna people have so much of complications in relationships. True. Relationships lo unnaru gaani premalo leru, preminche vallato relationship lo leru. True. So it's that kind of actually, I've seen a lot of your interviews. You're extremely matured. How is that, like లైఫ్ లో ఒక బిగ్ స్టెప్ తీసుకున్న తర్వాత ఆ మెచ్యూరిటీ వచ్చిందా, లేకుంటే చిన్నప్పటి నుంచి ఆ మెచ్యూరిటీ ఉందా మీకు? హౌ ఇస్ దట్? చిన్నప్పటి నుంచి నేను ఒక్క ఆమెనే, నాకు సిబ్లింగ్స్ లేరు కాబట్టి ఐ గ్రూ అప్ విత్ ఎల్డర్స్. ఎక్కువగా నాకంటే నా ఏజ్ చిన్న పిల్లలతో ఎక్కువ మిక్స్ అవ్వడం నాకు జరగలేదు. సో ఐ వాజ్ ఆల్వేస్ మోస్ట్లీ క్లోజెస్ట్ టు మై పేరెంట్స్. అండ్ పేరెంట్స్ ఏదైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు నాకు వాళ్ళ లెవెల్లో నాకు అర్థమయ్యేలాగా, కానీ ఒక మరీ చిన్న పిల్లల్లాగా కాకుండా నాకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేవారు. వై అని అడిగితే ప్రతి ఒక్క వైకి పేషెంట్లీ ఆన్సర్ చేసేవారు. అండ్ యూ హావ్ సో మచ్ క్లారిటీ అబౌట్ ఎవ్రీథింగ్. లైక్ ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇట్స్ లైక్ సో స్ట్రైట్, లైక్ అది ఇలా అని చెప్పి మూల లేదు, లైక్ సో స్ట్రైట్, విచ్ ఇస్ టూ గుడ్. Thank you so much. So how is it working, in this film?
the Sarkar Colony, and when it's going to get released? A lot of people asked in the comments also, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫిల్మ్ అని చెప్పి. రిలీజింగ్ ఆన్ ది 18th పోస్టర్స్ లో వేస్తున్నాం. నేనైతే రోజు స్టేటస్ లో పెట్టుకుంటున్నాను, పోస్టులు చేస్తున్నాను. 18th మార్చిన ఈ వచ్చే ఫ్రైడే నా థియేటర్స్ లో, మళ్ళీ ఓటీటీ థియేటర్స్ లో నడకండి, థియేటర్స్ లో రెండు ఏపీ తెలంగాణ థియేటర్స్ లో March 18th నా రిలీజ్ అవబోతుంది. #69 సంస్కార్ కాలనీ. యా ఓకే. సో విల్ టాక్ అబౌట్ బిహైండ్ ద డ్రీమ్. ఓకే, సో చిన్నప్పటి నుంచి కూడా మీకు యాక్టర్ అవ్వాలని ఉండేనా? లైక్ యువర్ గుడ్ ఎట్ సింగింగ్, డాన్సింగ్, యువర్ క్లాసికల్ డాన్సర్, ఆల్సో యూ డైరెక్టెడ్ ఆల్సో, అండ్ యూ యాక్ట్, యూ డూ సో మెనీ థింగ్స్. సో హౌ ఇట్ స్టార్టెడ్ చిన్న ఉన్నప్పటి నుంచి? నో, నా లైఫ్ లో నేను కొన్ని సినిమాలు చేసే తర్వాత కూడా నాకు నేను యాక్టర్ అవుతానని లేదు. అంటే నేను యాక్టింగ్ చేస్తున్నాను, నమ్మకం లేక ఊరికే చేస్తాను. అందరూ బాగుంటుంది చెయ్యి అంటున్నారని ఏదో ఒక మైండ్ సెట్ లో చేస్తున్నాను. కానీ సినిమాలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన తర్వాత కూడా నాకు నేను సినిమాలు చేస్తాననే ఇది లేదు, ఫీలింగ్ లేదు, నమ్మకం లేదు. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇన్క్లినేషన్ ఫర్ మ్యూజిక్. సింగర్ గా ఇంట్రెస్ట్ ఉండే, సింగింగ్ చేయాలని ఉండే. అండ్ ఐ ఆల్వేస్ థాట్ సినిమాలైనా నేను సింగర్ గా సినిమాలు చేస్తాను అనుకున్నాను, కానీ యాక్టర్ అవుతాను అనుకోలేదు. కానీ అనుకోకుండా వెన్ ఐ వాజ్ ఇన్ లైవ్ షోస్ నుంచి క్లాసికల్ డాన్సింగ్ ఒక సెమినార్ టైంలో ఒక బెంగళూరు లో జరిగిన ఒక సెమినార్ లో ఐ హ్యాపెన్ టు మీట్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గారు. షీ ఇంట్రడ్యూస్ మీ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా. ఆమె ద్వారా సినిమాలకి వెళ్ళడం జరిగింది, సినిమా షూటింగ్ దగ్గర నుంచి చూడడం జరిగింది. And from there, through her, I got into my first Bollywood film. After that, 2 more films. Then I got that koncham adi oka circle ayipoyindi. People got to know me. People started appreciating me. From there, Teja garu saw my pictures. And then he introduced me to Telugu cinema. So, అనుకోకుండా ఒక్క వర్క్ నుంచి ఒక్క వర్క్ ని చూసి ఇంకొక వర్క్ అలా వస్తూ పోయింది. అండ్ చేసిన ప్రతి వర్క్ లో దేవుడి దయ వల్ల రికగ్నిషన్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. సో ఐఎమ్ ఓన్లీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ ద జర్నీ. అండ్ మీరు తెలుగు మాట్లాడినప్పుడు కూడా దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా నార్మల్ గా డైలీ తెలుగు మాట్లాడే వాళ్ళు యూజ్ చేసే ఫ్రేజెస్ అవన్నీ కూడా అవునా? యా, ఇవన్నీ మాట్లాడితే మీరు తెలుగు కాదు అని అనుకోలేరు కూడా. మీరు బార్న్ అండ్ బ్రాడప్ ఇన్ తెలుగు అనుకుంటారు. అవునా? అబ్జర్వేషన్. నేను తెలుగు నేర్చుకున్నది పాటల్లో, మూవీస్ లో డైలాగ్స్ ద్వారా. ఫస్ట్ నాకు క్లోజెస్ట్ ఐ గాట్ టు వాస్ త్రూ డైలాగ్స్. సో డైలాగ్స్ లో అవి హెవీ వర్డ్స్ ఉంటాయి కదా, సో అవి నేను గుర్తుపెట్టుకునేది. తెలుగు డైలాగ్స్ అంటే పంచ్ 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 పంచెసే ఉంటాయి కదండి. అండ్ పెద్ద డైలాగ్స్ ఉంటాయి, గ్రామర్ కరెక్ట్ గా ఉంటది. అది కాకుండా నెక్స్ట్ పాటలు, సాంగ్స్ లో కూడా లిరిక్స్ అనేవి చాలా డీప్ గా ఉంటాయి. సో ఆ వర్డ్ ఏంటి, ఆ పాటలో ఆ వర్డ్ వచ్చిందేంటి, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అని అడుగుతూ అలా ఆ ఒక వర్డ్ కి ఇంకొక వర్డ్ యాడ్ చేస్తూ అలా కలిపి నా ఓన్ సెంటెన్సెస్ చేస్తూ అలా నేర్చుకున్నా. రైట్, బట్ దెన్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. డైలాగ్స్ నుంచి, సాంగ్స్ నుంచి తెలుగు నేర్చుకోవడం అంటే ఇట్స్ అనమాట. నీ పరిమళం ఇలాంటివి ఉంటాయి కదా డైలాగ్స్ అన్ని కూడా. మీ దగ్గర మంచి పరిమళం వస్తుంది, ఇట్లాంటివి యూజ్ చేస్తారు ఎప్పుడైనా? ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేస్తుంది నా సెంటెన్స్ లో. అందరు తిరిగి చూస్తారు, ఏమన్నావు మళ్ళీ చెప్పు, ఎక్కడ నేర్చుకున్నావు ఈ వర్డ్ అంటే నాకే గుర్తులేదు, ఎక్కడో విన్నానండి. ఇది అంటే కాదు, రాంగ్ అంటే కాదండి. చాలా వినరు, వాడంటారు అసలు మేమే ఎప్పుడో వాడామేమో ఈ వర్డ్, మీకెలా తెలుసు అంటే ఎక్కడో విన్నానండి అంటే, అబ్బా మరీ అంత ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నావా అంటున్నారు. So what's your first Bollywood film? At what age? At the age of 18, అంటే షూటింగ్ చేసేటప్పుడు మేబీ I was 17. The film was Baromas. Okay. It's a Hindi film, but a non-commercial film. అది film festivals కోసం చేశారు. Okay. But that film got nominated and played in many film festivals around the world, and I got a lot of recognition through that film. Yeah, యాక్చువల్ గా ఎక్కువ కాంటెంట్ ఇలాంటి ఉన్న ఫిల్మ్స్ కి ఆడియన్స్ ఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్. ఈ రోజుల్లో ఇప్పుడు మెల్లమెల్లగా హ్యాబిచుయేట్ అవుతున్నారు, కానీ బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్స్ నాట్ ది అన్నమాట. కమర్షియల్ ఫిల్మ్స్ కి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండేది. కరెక్ట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా ఐ ఫీల్ పీపుల్ గాట్ ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంటెంట్, సీరియస్ కంటెంట్, కొరియన్ డ్రామా నుంచి, స్పానిష్ డ్రామా నుంచి, మలయాళం ఫిల్మ్స్ నుంచి వేరే రేంజ్ లో, వాస్ట్ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యారు.
Yeah. So after that, this whole demand for deep content, for substantial subjects, oka matter unna projects చూడాలనే ఒక కోరిక స్టార్ట్ అయింది amongst audience, which is a good development. అది ఒక మంచి development ఇండస్ట్రీలో, which is pushing people to do something serious, to challenge themselves. Yeah. So I've seen an interview of yours. So you say that RGV గారు వచ్చి మాట్లాడితే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే మీరు ఎలా చేస్తారు, ఏం చెప్తారంటే గివ్ మీ ద స్క్రిప్ట్, గివ్ మీ వాట్ మై క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్లా అని చెప్పారు కదా. సో వాట్ మేడ్ యూ సెలెక్ట్ దిస్ సర్కార్ కాలనీ? ఏం నచ్చింది స్టోరీలో? టైటిల్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమాలో ప్రతి ఒక్కటి అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. మామూలే జరుగుతూనే ఉంది, కానీ సినిమాలో అది అన్ఎక్స్పెక్టెడ్. వి డోంట్ ఇమాజిన్. ఇప్పుడు వచ్చే రెస్పాన్స్ గానీ, జనాలి మిక్స్డ్ ఒపీనియన్స్ ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇది దీని గురించి ఒక సినిమా అంటే మాట్లాడడానికి, అబ్బా మాట్లాడాలా, ఇది చెప్పే విషయం అసలు, మాట్లాడే విషయం అసలు అని చెప్పే ఒక టాపిక్ మీద సినిమా తీసి పెడుతున్నారు, 70mm లో చూపిస్తున్నారు అంటే అది పెద్ద, ఇట్స్ అ బిగ్ ట్విస్ట్, అ బిగ్ బ్లో. బట్ మీ బీయింగ్ అ సోషల్ సైన్స్ స్టూడెంట్, నేను ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ ని, సో నేను ఎప్పుడు సోషల్ సైన్సెస్, సోషాలజీ, సైకాలజీ ఇవన్నీ చదువుతూ ఉన్నాను కాబట్టి ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ నీడ్ ఆఫ్ ది అవర్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఇప్పుడు ఇలాంటి సినిమా అవసరం, ఎందుకంటే మన మధ్యన జరుగుతుంది, డైలీ న్యూస్ లో చూస్తున్నాము, న్యూస్ పేపర్ లో చదువుతున్నాము, మన సర్కిల్లో ఎవరో ఒకరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. అంటే ఏంటి అంటే చేయడం తప్పు కాదు, కానీ దాని గురించి మాట్లాడడం తప్పు అన్నట్టుగా. సో చాలా ట్రూ. మనం దాని గురించి మాట్లాడకపోతే దెన్ హూ విల్ టాక్, హౌ వి గోనా సాల్వ్ దిస్ కాంప్లికేటెడ్ సిచువేషన్? ఎగ్జాక్ట్లీ, దాని గురించి ఒక డిస్కషన్ రావాలి, దాని గురించి ఒక మాట్లాడడం. అంటే ఊరికి ఇప్పుడు ట్రైలర్ లో కొన్ని విజువల్స్, జస్ట్ షార్ట్స్ టక మనం చూసారు అంతేగాని అది సీన్ లో ఎక్కడికి వస్తుంది, దేని గురించి మాట్లాడుతున్నాము, దేని వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేవి March 18th స్క్రీన్ లో తెలిసిపోతుంది. కానీ అప్పుడు దాకా చెప్పండి. అప్పటిదాకా ఇట్స్ మిస్టరీ. పీపుల్ ఆర్ జస్ట్ థింకింగ్, అజ్యూమింగ్, ఏదో ఒకటి అనుకుంటున్నారు. ఓ ఇదేనా, ఓ సినిమాలో ఇది ఉందా, ఓ కిసులు ఉన్నాయా? అది కాదండి. ఎన్ని కిసులు చూడొచ్చు 2 hours సినిమాలో? ఒక టైం తర్వాత సరే పోనీ నెక్స్ట్ స్టోరీ చెప్పండి, కథ ఎక్కడ పోతుంది అన్నట్టుగానే ఉంటది. సో ఇప్పుడు ట్రైలర్ లో ఇంతే చూసారు, కానీ ద సినిమా ఇస్ మచ్ మోర్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్. మీ ఇమాజినేషన్ కి మించి సినిమాలో ఉంది. అది ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. అని సినిమా నిజంగా మీరు ఎల్లుండి అప్పుడు 18th చూసే తర్వాత మీరు చెప్పండి మీకేం అనిపించింది, మీరేమనుకుని లోపలికి వెళ్ళారో థియేటర్ కి, అండ్ ఏమనుకుని బయటకు వస్తారనేది నాకు చూడాలని ఉంది. సో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కదా, మిక్స్డ్, లైక్ పాజిటివ్ అండ్ నెగటివ్. పీపుల్ ఆల్సో లైక్ వై యూ చోస్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. ఎవరైనా సరే ఒక బోల్డ్, లైక్ ఎవరు చెయ్యండి, చాలా తక్కువ మంది చేయగలరు. అది ఒక క్యారెక్టర్ కోసం గివింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ రేర్. సో అట్లాంటి చేసినప్పుడు నెగటివ్ కమెంట్స్ అవి ఇవి వస్తుంటాయి. సో పీపుల్ టాక్ లైక్ ఇట్స్ గుడ్ థింగ్ దట్ that happened, this happened, it's good thing that this thing, and no man deserves you. If you do like this, people will leave you. So much bad is there actually. You reading it, everybody reading it. So what are you gonna say? I know it's bad, you know it's bad, but we have to tell the people that what's wrong. What do you say about them? What do you say to them? See, with our way of behavior, we are only showing where we are coming from. Mana penkpakam, mana thinking, mana mind lo em unnadi man చూపిస్తున్నాం. It is not about me, it is about them. I pity the people who live with them. అలాంటి మెసేజ్ వేసి, అలాంటి కామెంట్లు వేస్తే వాళ్ళకు కూడా వైఫ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా హస్బెండ్స్ ఉన్నారే అని ఆలోచించి బాధపడవచ్చు అంతే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఏదో అంటే ఒక సినిమా చూసి ఒకళ్ళని జడ్జ్ చేస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ చూసి, ఒక మాట చూసి. హౌ పెట్టి ఆర్ దిస్ పీపుల్? అండ్ వాట్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హియర్, ఎవరికో ఒకరికి హెడ్ ఏక్ ఉంది, ఎవరికొకరికో స్టమక్ అప్సెట్ ఉంది. ఆ స్టమక్ అప్సెట్ వాళ్ళకు ఉంది, నాకు స్టమక్ అప్సెట్ ఉంది అని వాళ్ళ కమెంట్స్ లో నా మైండ్ అప్సెట్ ఉందని వాళ్ళ బిహేవియర్ తో చూపిస్తున్నారు. అది నేను చూడొచ్చు, కానీ వాళ్ళ హెడ్ ఏక్ కోసం నేను టాబ్లెట్ వేసుకోలేను కదా. True. And also ఏం చేసినా సరే జడ్జ్ చేస్తూనే ఉంటారు women కి, లైక్ వాళ్ళ పర్సనల్ లైఫ్ చేస్తూనే ఉంటారు. That is what we want to show in this film. That it is not that మీ జడ్జ్మెంట్, మీ పాయింట్. ఇప్పుడు కళ్ళద్దాలు వేసుకుంటే అన్ని నల్లగా కనిపిస్తుంది, కానీ అది అన్ని నల్లగా ఉందని కాదు. కళ్ళద్దాలు మీరు వేసుకున్నారు, మీ థింకింగ్ చిన్నగా ఉంది, అది మా ప్రాబ్లం కాదు, అది వరల్డ్ ప్రాబ్లం కాదు. బట్ పీపుల్ కొన్నిసారి ఇంకొక యాంగిల్ ఉంది దీనికి. అనదర్ థింగ్ ఇస్ దాట్ సమ్ టైమ్స్ పీపుల్ స్పీక్ బికాస్ దే కాంట్ బి యూ.
మెనీ ఆఫ్ దెమ్, నేను ఇదొక సైడిజం చూశాను. ఎంతో మంది సేమ్ సిచ్యువేషన్ లో ఉంటారు, దీనికి ఆధారమైన సిచ్యువేషన్ లో ఉంటారు. మాట్లాడడానికి దే ఆర్ స్ట్రగ్లింగ్, టు డీల్ విత్ ఇట్ దే ఆర్ స్ట్రగ్లింగ్, దే డోంట్ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. టు సీ సమ్వన్ ఎల్స్ హూ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బ్యాడ్. అయ్యో మనం ఇక్కడే ఉన్నాం, నువ్వు వెళ్ళిపోయావు కదా, అయ్యో నువ్వు ఇలాంటివి, నువ్వు అలాంటివి, మనం ఇక్కడ ఉన్నాం, మంచోళ్ళు, వీఆర్ నైస్ పీపుల్, వీఆర్ స్ట్రగ్లింగ్ బట్ వీఆర్ స్టిల్ హియర్ అండ్ యూ గాట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, యు ఆర్ అ బ్యాడ్ పర్సన్. అదొక ఆనందం, సెడిస్టిక్ ఆనందం. ఇంకొకటి జెలస్ ఆర్ దట్స్ వాట్, అది ఎన్వి అంటారు. నేను నువ్వు కాదు కదా, అయ్యో ఐ విష్ లైక్ యూ, సో యు ఆర్ బ్యాడ్. So me being a psychology student, I understand all of this a lot better. So it is all mental illness. People who talk like this, అది వాళ్ళ మెంటల్ ఇల్నెస్, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, దే ఆర్ సఫరింగ్. ఆ సఫరింగ్ ని వాళ్ళు కామెంట్స్ ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారా చూపెట్టున్నారు. అది మనం చూడొచ్చు అంతే, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో యూర్ లైక్ చాలా హేట్ సో చాలా హేట్ వచ్చింది ఫ్యూ ఇయర్స్ నుంచి బికాస్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ద డెసిషన్స్ అండ్ ఆల్. సో ఇట్ డజంట్ ఎఫెక్ట్ యూ? No, so because see, whatever I went through, I grew through it, and whatever I had to get out of it, I got. Okay. Today, looking back, I am in a good place. Nenu happy ga unnanu, peaceful ga unnanu. By the grace of God, everything is going well. My personal life, my family, we have gone through so many good memories. We have made such good memories, living peacefully in a good space, mentally, emotionally. Career-wise, you can all see I'm doing well by the grace of God. All the projects that I have been doing are all doing well in all languages. So now personal yes, so I am living a fulfilled, peaceful, happy life. So why should I struggle for another person's their ignorance? Wherever ignorance is wala problem. In today's time, being ignorant is a problem. Nobody can help them. ఏదో ఒక బావిలో ఉండి ఇదే మా వరల్డ్ అంటే ఆ బావిల నుంచి బయట తీసే రెస్పాన్సిబిలిటీ నాది కాదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆనందం, they are choosing that, be there. And at the same time, you being there is not affecting me. I am here, I am living my life, I am doing my hard work, God is blessing my hard work, my family is supporting me. I have so many oceans of well wishers which I now realize. నేను ఎప్పుడు అనుకున్నా బాధపడడానికి ఒకరో ఇద్దరో నలుగురు, ఓకే 10,000 పీపుల్ ఉన్నారు అనుకోండి, దానికి మించి నాకు బాగా అవ్వాలని ప్రే చేసే వాళ్ళు ఉన్నారు. దానికి మించి నాకు ఎంత హేట్రెడ్ ఉందో దానికి ఇంటూ 4 నాకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నామండి మీకు బాగా అవ్వాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. వై నాట్ బీ హ్యాపీ ఫర్ దెమ్, విత్ దెమ్? So I'm spending my time cherishing the people who love me, cherishing the people who support me, who believe in me, rather than spend time with people who are sick. Let them treat themselves. And also what I feel is that interviews కి చాలా ఇంపాక్ట్ ఉంది. నేను మీ ఇంటర్వ్యూస్ లైక్ యూ హ్యావ్ సో మచ్ క్లారిటీ అబౌట్ వాట్ యూ డూ, వాట్ యూ హ్యావ్ డన్, అబౌట్ లైఫ్, అబౌట్ సొసైటీ, అండ్ ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ లైక్ జనరల్ గా ఏదో బ్లేమ్ చేసేయడం అలా కాకుండా యూ అండర్స్టాండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో. యూ డోంట్ బ్లేమ్ ఎ పర్సన్ అండ్ ఆల్. సో ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. ఐ ఫీల్ లైక్ ఇంటర్వ్యూస్ టేక్ అవుట్ ద ఇన్సైడ్ ఆఫ్ మూవీస్. మనం ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తే, బట్ దెన్ ఇట్ షోస్, ఇంటర్వ్యూస్ ఇట్ షోస్. ఐఎమ్ వెరీ షూర్ దట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్, who are followers or whatever, I'm sure that they are fan of your interviews and all, the way you convey your thoughts and all. That's so nice of you. Thank you so much. I'll take few questions. I'll ask, how do you manage to look so gorgeous every time, Mr. Garu? It's me, Lucky Boy, is asking. Ayyo, thank you, Lucky Boy. But I'm not really trying to look. I'm just trying to be myself. Over a period of time, no, from childhood, I feel. I don't know if that I feel blessed because I have never felt insecure or jealous until feeling now. Maybe because of the way my parents ever tried to look good. Even now I get a lot of questions asking, why don't you think you should lose weight? Don't you think you should look like that person? But that person already exists. And that person is wonderful the way that person is. Let me be myself. So I try to be authentically myself. Now I'm like this, I'm like this. Even if I'm not looking good, what can I do about it? Nothing. So might as well be myself completely. Whoever is going to like me the way I am is going to like me, no matter what. And whoever is not going to like me will not like me no matter what I do. So actually you being yourself, your kindness that you like me. It's good. You being yourself is like అదే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మనం మనలాగా మనకి ఇష్టం వచ్చినట్లు ఉంటేనే ఎక్కువ బాగుంటది. Like it looks good. Because at least it is true.
నిజం కదా, ఏదైనా పర్లేదు కానీ ఇది అయితే నిజం. సో ఎలా ఉన్న నిజమే కదా. బట్ మీరు చెప్పారు కదా, నేను ఉండేలాగే ఉంటాను, మీకు నచ్చితే గ్రేట్, నచ్చకుంటే గ్రేట్. బట్ ఇలాంటి మనం ఇప్పుడు వీఆర్ ఇన్ లైక్ యూఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ వేర్ పీపుల్ మనని చూస్తూ ఉంటారు, వాళ్ళ లైక్స్ మ్యాటర్స్ కదా, వాళ్ళకి నచ్చాలి మనం, బికాస్ దే హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ అండ్ ఆల్. బట్ ఇఫ్ మనం ఇలా అనుకుంటే వాళ్ళకి నచ్చితే నచ్చింది ఇలా అనుకుంటే, డోంట్ యూ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద కెరియర్? విల్ ఇట్ ఎఫెక్ట్? What do you think? See, there are many people known for many things. For example, if my market is only my looks ఒకటే వల్ల నేను నా ఐడెంటిటీ చేయాలనుకుంటే, then I have to worry about my looks a lot. నేను looks ఉంటే నేను అంటే అట్లా. If I'm working on an art in getting better and I want to be known for my work, then my focus is on my work. Looks are a plus, ఒక additional bonus అంతే గానీ, but that will not be my deciding factor. అది నా రికగ్నిషన్, నా ఐడెంటిటీ కాదు. పీపుల్ ఫైండ్ మీ గుడ్ లుకింగ్, అదే నేను అన్నాను కదా, అది వాళ్ళ మంచితనం, దట్ దే ఆర్ స్టిల్ ఫైండింగ్ గుడ్ ఇన్ మీ. ప్రతిసారి మీ బాగా కనిపిస్తారు అనేది అది ప్రతిసారి ఎవరు బాగా కనిపించరు. ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ ఐఎమ్ లుకింగ్ గుడ్ ఎవ్రీ టైమ్. ఇట్ ఈస్ దేర్ అటాచ్మెంట్ టువర్డ్స్ మీ, దేర్ లవ్ టువర్డ్స్ మీ, దట్ దే ఫైండ్ మీ గుడ్ లుకింగ్ ఆల్ ద టైమ్. ఓకే, బట్ మై వర్క్, if I'm really good at my work, I keep working, I keep getting better, I'm working towards perfection అయితే, then my work is going to stay with me. True. So I believe in that quality. So నేను నా వర్క్ ని ఎలా బెటర్ చేసుకోవచ్చు దాని మీద అయితే నేను డైలీ వర్క్ చేస్తుంటాను. వేరే వాళ్ళ వర్క్ చూస్తుంటాను, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలాంటి సీన్స్ ఎలా చేస్తున్నారు, హౌ ఆర్ దే బెటర్ దెన్ మీ, హౌ కెన్ ఐ గెట్ దాట్ క్వాలిటీ. That is what I work on. And I think when you work on those things, that thing adds to your personality. ఏదో ఒకటి కొత్తది నేర్చుకునేటప్పుడు, ఒక లాంగ్వేజ్ గానీ, ఒక కల్చర్ గానీ, ఒక ప్రతి ఒక్కటి, ఒక నేచర్, ఒక బిహేవియర్ కొత్తగా నేర్చుకునేటప్పుడు అది మన పర్సనాలిటీలో యాడ్ అయిపోతుంది. And that makes us more beautiful from inside. Yeah. So whom you look up to, like మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, వాళ్ళలాగా ఎలా చేయాలి, ఇలా how they are so good at it, అట్లా చెప్పి మీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? నేను రీసెంట్ టైమ్స్ లో ఐ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఫిల్మ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంగనా రనౌట్ ఇన్ క్వీన్ నాకు చాలా నచ్చింది. ఆమె తర్వాత చాలా మూవీస్ చేసింది కానీ క్వీన్ లో ఆమె యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. కంగనా రనౌట్ ఇన్ క్వీన్. కహానీలో విద్యా బాలన్, ద వే షీ హ్యాండిల్డ్ ద హోల్ థింగ్ చాలా ఇష్టం. కానీ నేను జర్నీ లాగా, ఒక కెరియర్ లాగా అడ్మైర్ చేయడం అంటే మన తెలుగులో అయితే సావిత్రి గారు, ఆమె ఆల్సో షీఈస్ అన్ ఇన్స్పిరేషన్. పర్సనల్ లైఫ్ లో ఏది ఎలా జరిగినా, ద వే హర్ కెరియర్ వాజ్ ట్రీటెడ్ బై ది ఆడియన్స్, ద వే షీ ట్రీటెడ్ హర్ కెరియర్ is something as a woman we can learn or take from. Her choice of films, the way she presented herself, ఇప్పుడు కూడా పోస్టర్స్ లో చూస్తే the grace, the aura that she has. సౌందర్య గారు, ఇంకొకటి కన్నడలో మినుగుతారే కల్పన అని ఉన్నారు, ఆమె కూడా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉన్నారు కానీ హర్ జర్నీ, హర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. శ్రీదేవి గారు కూడా చిన్నప్పటి నుంచి చేసిన బోర్ కొట్టలేదు. ఆమె ఎన్ని సినిమాలు చేసినా కొత్త 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 చేస్తూ వెళ్లారు కానీ చూసే వాళ్ళు కూడా ఒక్క రోజు బోర్ అనిపించలేదు, ఎందుకంటే షీ కెప్ట్ గెటింగ్ బెటర్ ఇన్ హర్ స్కిల్. సో అది, సో ఆల్ దీస్ థింగ్స్ ఐ అడ్మైర్. ఐ థింక్ వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. So you read books, no? Are you thinking of writing any book or something like that? I'm going to read it. If so. Maybe ఇంకా నేను రాత్రి అంత చేయలేదు. ఐఎమ్ స్టిల్ లివింగ్ మై లైఫ్. సో మేబీ at one point in my life I might want to share my experiences with people who would want to know and learn from me, because there is something to learn from everybody. I have learned from every passing person in my life, and small things that they have shared about their life or told me has ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తుంది. ఆ రోజు అలాంటి ఆ మనిషి నాకు చెప్పారు. సో ఒక్కరి అనుభవాల్లో ఇంకొకరితో పంచుకోవడం వల్ల ఇంకొకరి లైఫ్ కి అది యాడప్ అవుతుంది. So yes, definitely. When I think my life is worth sharing, maybe one day I might want to share it. Teliyadu. Right. So Raju is asking, what's your favorite food? నాకు వైట్ సాస్ పాస్తా అంటే ఇష్టం. ఆల్ టైమ్ నేను చాలా టైర్డ్ అయిపోయి లేదా ఏదో ఒకటి కొత్త ప్లేస్, కొత్త రెస్టారెంట్ కి వెళ్ళినా అక్కడ ఇటాలియన్ ఫుడ్ అనేది ఉంటే ఐ విల్ ఆల్వేస్ లెట్ మీ సీ హౌ దేర్ వైట్ సాస్ పాస్తా ఇస్ అని నాకుంటది. అది ఆల్ టైమ్ ఫేవరెట్. బట్ జనరల్లీ ఫుడీ నేను. You foodie. చూసి తెలుస్తుంది కదా. No, actually ఎక్కువగా తినుకున్న వాళ్ళు ఎక్కువ ఫుడీ ఉంటారు. అవునవును, నేను క్వాంటిటీ ఎక్కువ కాదు కానీ నాకు ఏదైనా కొత్తగా ఉంటే, ఇప్పుడు కొత్త ప్లేస్ కి వెళ్ళాను. ఇప్పుడు లాస్ట్ టైం నేను భీమవరం బుల్లోడు టైంలో సక్సెస్ టూర్ కి వెళ్ళేటప్పుడు నా ప్రతి విలేజ్ కి తీసుకెళ్లారు నాకు, ఆంధ్ర తెలంగాణలో. వెళ్ళిన ప్రతి దాంట్లో నాకు ఇక్కడ ఇది హైలైట్ అని, తింటారా, ఓకే తీసుకొచ్చేయండి తింటా.
క్వాంటిటీ ఎక్కువ కాకపోయినా అది ఏమి అనే నాకు క్యూరియాసిటీ ఉంటది. నా ప్లేట్ లో పెట్టిన తర్వాత నేను అది ఖచ్చితంగా టేస్ట్ చేసి చూస్తాను. నేను అది వద్దు ఫస్సీ, నాకు ఇది నచ్చలేదు అలా చెప్పను. ఏది నా ప్లేట్ లో పెట్టినా ప్రేమతో, అది ఐ అండర్స్టాండ్ ద ఇమోషన్ బిహైండ్ ఫుడ్. సో ఐ రియలీ ఫైండ్ ఇట్ చాలా నాకు అయ్యో నా కోసం చేశారు, నా గురించి చేశారు అనే ఒక ఫీలింగ్ నాకు చాలా అటాచ్. Nice. I have a story about white sauce pasta. Actually, we went to the club yesterday, and then we ordered it. But then because too rush, like white sauce pasta, and order yesterday. I was craving from yesterday, but then we couldn't eat it because it's too many people, and also we left it. So ఓకే, now I'm going to మళ్ళీ నా వల్ల మళ్ళీ గుర్తుకొచ్చింది. Yeah. Sanjay is saying Bhimaram Bullodu super acting, madam. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరందరికీ అది గుర్తుందనేదే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. అసలు దాన్ని మర్చిపోయారు అనుకున్నా నేను, ఎప్పుడో జరిగింది. దాని తర్వాత ఎన్ని హీరోయిన్స్ వచ్చారు, ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎక్కడ గుర్తుంటదండి అంటే అందరూ మా బుల్లెమ్మ, భీమరం బుల్లెమ్మ అంటే నిజంగా ఐ రియలీ నౌ ఐ రియలైజ్ దట్ హౌ మచ్ పీపుల్ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఆర్ లవింగ్ మీ ఆల్ దిస్ టైమ్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. So nice. We got so many questions. చెప్పండి, అడగండి. A lot of our compliments. I'll read it one by one. Huge fan. He's saying a lot of people are saying huge fan. Love you, Easter. Your favorite actor and actress? ఇన్ కరెంట్ టైమ్స్ అయితే ఐ కెన్ సే కీర్తి సురేష్. నాకు ఈ మూవీ మహానటి మూవీ చేసింది చాలా నచ్చింది. లుక్ గానీ యాక్టింగ్ ప్రతి ఒక్కటి ఐ లైక్ కీర్తి సురేష్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ మహానటి. ఇన్ తెలుగు ఐ లైక్ పవన్ కళ్యాణ్ గారు తెలుగులో. Yeah, he has that aura, like you can't dislike him. Yeah, correct. I mean, he's not just acting on screen. Even in real life, he's a real person. అంటే దేని గురించి అయినా he has an opinion, he has a social awareness, సొసైటీ గురించి ఆలోచిస్తారు, అందరికి మంచిదవ్వాలనుకుంటారు, ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటారు to bring changes in the society. So he's a very concerned, aware, sensitive person. నాకు అనిపిస్తుంది. So I like that. Yeah. And also in Sarkar Colony movie lo మీరు ఒక సాంగ్ కూడా పాడారు. Why don't we sing and not be wow, be it. Why don't you sing and sing two lines from that song. Yeah. రానా వలపుల మాలే సొగసుల తావై నవ్వుల మూవైరా సరసకు రావేరా తనువుకు తోడై మనసుకు నీడై ఆశల జోడైరా. Nice. I love Sarkar song. So you learned singing చిన్నగున్నప్పటి నుంచి, సింగింగ్, క్లాసికల్ డాన్స్ ఇవన్నీ నేర్చుకునే వల్ల టైం లేకుండా? నేర్చుకున్నా. ఫస్ట్ నేను చిన్నప్పుడు ఇండియాకు, నేను పుట్టింది పెరిగింది అబ్రాడ్ లో కాబట్టి ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు నేను డైరెక్ట్ గా వచ్చాక నేను ఫుల్ హైపర్ ని, నాకు ఆయాసం అనేది లేదు. ఇంకా ఎంత పని చేపించినా చేస్తాను నేను, ఇంకా మాట్లాడుతూ ఉంటాను, ఫుల్ ఎనర్జీతో ఉంటాను. సో మా మదర్ ఏంటండి ఇంత అబ్బాయి, ఈమెకి ఫుల్ నా డాక్టర్, నాకు చైల్డ్ డాక్టర్ అందరూ చెప్పేవారు, ఈమెకి ఫుల్ బిజీగా పెడితే మాత్రమే అవుతుంది కానీ ఫుల్ ఎనర్జీ అమ్మాయి ఈమె. సో మా మమ్మీ ఓకే, నా చిన్నప్పుడు రాగానే ఫస్ట్ అన్ని కాంపిటీషన్స్ కు పేరు ఇచ్చి వచ్చాను నేను. సింగింగ్ కాంపిటీషన్ ఓకే, డాన్స్ కాంపిటీషన్ ఓకే, అన్నిటిలో నా పేరు ఇచ్చి వచ్చేదాన్ని. సో అన్నిట్లో ఫస్ట్ కూడా వస్తాను. సో అట్లా పాపులర్ అయిపోయాను. అన్ని స్కూల్ కాంపిటీషన్స్, అన్ని ఇంటర్ క్లాస్ ఏ కాంపిటీషన్ ఉన్నా నేను ఫస్ట్. అక్కడ నుంచి నోటీస్ అయిపోయి లోకల్ మ్యూజిషియన్స్, లోకల్ బ్యాండ్స్ లో నాకు ఫైండ్ చేసి నేను లోకల్ లైవ్ షోస్ లో సింగ్ చేయడం జరిగింది. అక్కడ పాపులర్ బేబీ ఎస్టర్ అంటే స్టార్ సింగర్ లాగా అయిపోయింది. అందరూ నన్ను చూడ్డానికే వచ్చేవాళ్ళు, రిపీట్ లో వచ్చేవాళ్ళు. ఒక పాట ఎన్నిసార్లు పాడినా ఇంకొకసారి అని కసెట్ లో పాడడం జరిగింది, ఆల్బమ్స్ లో పాడడం జరిగింది. సో అమ్మాయికి టాలెంట్ ఉంది, ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగుంటది అని చెప్పారు అందరూ. సో 5th స్టాండర్డ్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశా. కర్ణాటిక్ వోకల్స్, భరతనాట్యం, పియానో, సో ఇవన్నీ స్టార్ట్ చేసా. మళ్ళీ ఓకే, ఓన్లీ నేర్చుకోవడం వద్దు, ఎగ్జామ్స్ కూడా కట్టాలని చెప్పి సీనియర్ భరతనాట్యంలో సీనియర్ ఎగ్జామ్, జూనియర్ ఎగ్జామ్ అవన్నీ ఉంటాయి. దీంట్లో కూడా మ్యూజిక్ కర్ణాటిక్ వోకల్స్ లో కూడా ఉంటది. తర్వాత రంగప్రవేశ చేశాను, అరంగేట్రం చేశాను. తర్వాత పియానోలో కూడా గ్రేడ్స్ చేశాను. సో ఒక 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసే వరకు భరతనాట్యం అండ్ క్లాసికల్ సింగింగ్ లో రెండింటిలో అరంగేట్రం చేశాను. అండ్ క్లాసికల్, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. You have, I guess you have more than 24 hours. How are you doing it?
నాకు అదే నో నాట్ మోర్ దన్ 24 hours. నాకు 24 hours సరిపోవట్లేదు. సమ్ టైమ్స్ when I think ఏదో ఒకటి చూస్తే నా క్యూరియాసిటీ అదేంటి అది ఎలా నాకు అది కావాలంటే టైం లేదు. టైం ఎందుకు లేదబ్బా, టైం కావాలి. టైం సరిపోవట్లేదు నాకు అట్లా. So talented, yeah. అయ్యో When I talk to people like you and like you all, and I feel like, yeah, I have to do this also. Why I'm like, I have to do that, this and all. I also feel like that. That is what it is. No, we should motivate each other. ప్రతి ఒక్కరికి మనం ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండాలి, మోటివేట్ చేయాలి టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. True. What do you learn from others? Somebody is asking, what do you learn from others? From various people, various things. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్, కొందరికి ఎక్కువ అంటే లైఫ్ మీరు టాలెంటెడ్ ఉండరేమో, లేదు లైఫ్ లో ఏదో అచీవ్మెంట్ అనేది చేసి ఉండదు అని అనుకున్నా వాళ్ళ నార్మల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, దే ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్, బట్ ద స్ట్రెంగ్త్ వాళ్ళ లైఫ్ బ్రతకడానికి అప్పటిలో వాళ్ళు తీసుకున్న కొన్ని డిసిజన్స్, ఆ మైండ్ సెట్, ఆ ధైర్యం అనేది ఉంది కదా. ఈవెన్ టు బి జస్ట్ హౌస్ వైఫ్, టు రేజ్, టు గివ్ బర్త్ టు సో మెనీ చిల్డ్రన్, టు రేజ్ సో మెనీ చిల్డ్రన్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఊహించుకోలేము. ఇప్పుడు మనం ఇంత స్ట్రాంగ్ ఫార్వర్డ్ అంటాం గానీ ఈవెన్ దే అట్ దట్ టైమ్ హ్యావ్ బీన్ సో స్ట్రాంగ్. సో ఎంతోసారి నేను ఒకసారి నా వల్ల కాదు, నాకు అవుతుందా అన్నట్టుగా భయం వచ్చేటప్పుడు ఐ జస్ట్ సిట్ బ్యాక్, ఎంతో మంది ఏమేమో చేస్తున్నారు చూడు, అక్కడ చూడు వాళ్ళు ఎంత చేస్తున్నారు, వీళ్ళు చూడు, ఎంతో మంది మనం సో కాల్డ్ నోటీస్ అవ్వలేరు, లేదా స్టార్స్ కాదు, లేదా ఎక్కడో టీవీ పైన పేపర్ పైన రావట్లేదు, కానీ స్మాల్ సో కాల్డ్ చిన్న చిన్న యాక్షన్స్ తో, చిన్న చిన్న వర్క్స్ తో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఈవెన్ సమ్మన్ హూ ఇస్ వర్కింగ్ హార్డ్ ఫర్ దేర్ డైలీ లైఫ్ ఆల్సో ఇస్ డూయింగ్ సో మచ్. అండ్ సో వాళ్ళ అడ్వెంచర్స్ వాళ్ళకు, yes and they believe the way they survive, the way they believe in themselves. If everybody is surviving and living their life to the fullest, మనం ఉన్న ప్లేస్ లో మనం ఇంకెంతో చేయొచ్చు అనే ఒక ధైర్యం వస్తుంది. So is to single now or డబ్బలా కాదు, సింగిల్. నాట్ సింగిల్, నాట్ డబుల్, ఓన్లీ సింగిల్. చూడండి నాట్ మల్టిపుల్, ఆల్సో సింగిల్. నేను మాత్రమే ఉన్నాను, ఒక్క ఆమెనే. డబుల్ బెడ్ లో సింగిల్ గా ఉన్నాను. నైస్. సో బట్ మీరు లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా యు నో వాట్ యు లైక్ ఇన్ ఎ పర్సన్, వాట్ యు డోంట్ లైక్ ఇన్ ఎ పర్సన్. సో వాట్ ఈస్ సంథింగ్ యు లైక్ ఇన్ ఎ పర్సన్, ఇన్ యువర్ లైఫ్ పార్ట్నర్? యు బిలీవ్ ఇన్ మ్యారేజ్, నో? Yes, of course. I believe in marriage. I believe in love. I believe in soulmates. Yeah. So what is there something you like మీకు ఒక లైఫ్ పార్ట్నర్ లో ఇంపార్టెంట్ గా ఖచ్చితంగా ఇది ఉండాలి అండ్ ఖచ్చితంగా ఇది ఉండకూడదు అని ఏముంటది? Honesty. What I love the most is honesty. ఒక నిజాయితీగా చెప్పేటప్పుడు the truthfulness in their eyes, ఏదో ఒక చెప్పొచ్చు, లేదా ఏమి చెప్పకపోవచ్చు, కానీ ఆ genuineness అనేది ఉంటుంది. Even in their silence, if they're silent but they're sincerely silent, ఏదో ఒకటి చెప్పాలి, చెప్పలేకపోతున్నారు, కానీ they are sincere in their feelings, in their efforts. ఆ sincerity, ఆ honesty అనేది is the most attractive thing in a person అనేది నాకు అనిపిస్తుంది. It can connect you to anybody. Honesty is the connection. So ఒకటి ఇంకొకటి respect. I expect respect because I will respect that person. If I'll respect that person's feelings, I'll respect that person's dreams, I'll respect that person's everything, belief. So atlo unnappudu I also expect respect, honesty, sincerity. Yes, these are the things. ఇవి ఉంటే మిగతావన్నీ ఆల్ అదర్ థింగ్స్ మనకు అనిపించినది మనం ఆనెస్ట్ గా షేర్ చేసుకుంటాం. అయితే మన థింకింగ్, మన లైక్స్ అండ్ డిస్లైక్స్ ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా మనం ఒకరినొకరు షేర్ చేసుకుంటాం. అయితే ఇంకా ప్రాబ్లమ్స్ లేవు కదా. ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి హ్యాండిల్డ్ వెరీ ఈజీ. వాట్స్ హిస్ నేమ్? Pristangel Angel. I'm sorry, Pristangel. Yeah, Pristangel presents an angel. Wow, I don't understand. Hi Esther, your Telugu is so wonderful. How many languages can you speak? Let's count how many languages you can speak. I can speak 6 languages fluently. Okay. My mother tongue is Konkani. Konkani. Hindi, English, obviously. Yeah. Kannada. Tulu. Yeah. Telugu, Tulu. Okay. So Konkani is గోవా అండ్ మ్యాంగ్లూర్. గోవా మ్యాంగ్లూర్ లో ఉంటది. కొంకణ్ లో ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ కొంకణి. ఓకే.
Nice. So you stay in Goa only, like occasional గా హైదరాబాద్ ఇలా తిరుగుతుంటారు, like or హైదరాబాద్ బెంగళూరు ఇదంతా వర్క్ వల్లే రావడం జరుగుతుంది, లేకపోతే తిరగడానికి అట్లా స్టే అని ఏమి ఉండదు. వెన్ ఐ కమ్ ఫర్ షూటింగ్ ఆర్ వెన్ ఐ కమ్ ఫర్ వర్క్ ఇదర్ ఐ మీన్ బెంగళూరు, హైదరాబాద్, బాంబే, ఇదంతా చెన్నై, ఐ గో ఫర్ షూట్స్. But my houses are in Goa and Mangalore both. My relatives are spread all across Goa and Mangalore kabatti, because of my ఏమంటారు రిలేటివ్ అందరు, బికాస్ ఫ్యామిలీ ఎక్స్టెన్షన్స్ ఉండడం వల్ల గోవాలో అండ్ మ్యాంగ్లూర్ లో 2 ప్లేసెస్ ఐ కాల్ both those places my home. I have relatives, friends, circle, houses, everything in both places, Goa and Mangalore. yeah, nice. Then I'll call you when I visit Goa. Definitely. కానీ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాత్రం కాదు. I also have to be in Goa. Then definitely you can tell me. నా ఇల్లు ఒక ప్లేస్ లో ఉంటది కానీ నేను ఆ ఇంట్లో ఉండడం చాలా తక్కువ అవుతూ ఉంటది, బికాస్ ఆఫ్ ఐఎమ్ ఆల్వేస్ ట్రావెలింగ్ కదా. సో ఎస్, కోఆర్డినేట్ విత్ మీ అండ్ దెన్ వీ కెన్ హ్యాంగ్ అవుట్. సో వాట్ ఆర్ యువర్ హోలీ ప్లాన్స్ దిస్ కమింగ్ హోలీ? నాకు తెలియదండి ఇప్పుడు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టోటలీ బ్లాంక్. ద ఓన్లీ థింగ్ రన్నింగ్ ఆన్ మై మైండ్ ఇస్ #69 సంస్కార్ కాలనీ. ఎవరు ఏం చెప్పినా నీ పేరేంటి #69 సంస్కార్ కాలనీ, ఏం చేస్తున్నావు #69 సంస్కార్ కాలనీ. అవన్నీ ఎప్పుడు 18th వరకు అయితే నా మైండ్ లో అదొక్కటే. నాకు ఇంకా వేరే ఏం నో ప్లాన్స్ ఆఫ్టర్ 18th. ఏదున్నా 18th తర్వాత అంతే. సో మెనీ ప్రమోషన్స్, సో మెనీ ఇంటర్వ్యూస్. Yeah, but it is adoka anandam. I'm really happy because I had not expected this kind of response and love from. నేను ఏదో ఒక సినిమా ఓకే ట్రైలర్ వస్తది, నచ్చితే నచ్చుతది చూద్దాం అన్నట్టుగా ఉండే గానీ I did not think that people will react this much and show this much love. It will get so viral. No, నేను ఒక డ్రీమ్ చేసినా ఇంతవరకు డ్రీమ్ చేసిందని కాదు. Nice. So what are your upcoming projects? This 69 is going to happen in 18th రోజు రిలీజ్ అవుతుంది. And then what's happening? Telugulo another film ready to release is Airavatam ani. Airavatam. Adi kuda completed project. It's getting ready for release. Other than that, I'm shooting for another film called Rudra. Telugu only. Adi kuda Vizag lo shooting Telugu only. And I'm also doing a web series for Z5, Telugu web series. Okay. The name is Rekki ani ade web series. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ నెక్స్ట్ 2 days లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి సునీల్ కుమార్ రెడ్డి గారిదే ఇంకొక సినిమాలో ఒక స్పెషల్ అపియరెన్స్ చేసుకున్నాను. సో ఆ సినిమా కూడా ఇట్ ఇస్ కంప్లీటెడ్. ఇట్ విల్ ఆల్సో రిలీజ్ నెక్స్ట్. దీస్ ఆర్ మై తెలుగు ప్రాజెక్ట్స్. అండ్ కన్నడలో రీసెంట్లీ లంకే అని ఒక సినిమా చేశాను. అది 175 days ఆడింది. అదే సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అవ్వబోతుంది. కన్నడలో 175 days ఆడింది. అది మొన్నే ఐ జస్ట్ షేర్ ద పోస్టర్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో నౌ దాట్ ఫిల్మ్ ఇస్ బీయింగ్ రీమేడ్ ఇన్ తెలుగు. సో ఆ రీమేక్ లో కూడా రీమేక్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి కరెంట్లీ షూటింగ్ ఫార్ వన్ మలయాళం, మరాఠీ, కన్నడ ట్రైలింగ్వల్ ఫిల్మ్ ఇనామ్దార్ అని. అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అనదర్ స్ట్రేట్ మలయాళం సినిమా. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఐఎమ్ ఆల్సో సైనింగ్ అనదర్ హిందీ ఫిల్మ్ విచ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ గోయింగ్ ఆన్ ఫ్లోర్ ఇన్ ఏప్రిల్. అండ్ రిలీజెస్ లో కన్నడ ఇంకొక సినిమా నిన్ననే ఒక ప్రెస్ మీట్ అయిపోయింది. అదే ఫస్ట్ ప్రెస్ మీట్. లోకల్ ట్రైన్ అని ఒక కన్నడ సినిమా April 1st రిలీజ్ అవుతుంది. గాడ్ 24 hours, I'm very sure 24 hours అస్సలు సరిపోదు మీకు. You're doing so many films. It is good. God's wish. Touch wood. Yeah, being busy is good, no? Nice. It's good to be busy. It's good to be working. Yeah, it's good to be receiving so much love. So all good things. Thank God. Yeah. So you had dinner, like morning నుంచి చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, ప్రమోషన్స్ గట్రా. You had dinner? అంతే. No, I just came to my room. I'll talk to you. దీని తర్వాత dinner. Okay, then we'll see you on 18th. We'll see you on 18th in theaters. Yes, 18th. I'm going to the main theater. First show main theater లో ఉంటాను. దాని తర్వాత I'll be visiting many theaters in and around Hyderabad the whole day. And దాని తర్వాత after 19th I'll be visiting a lot of theaters in Andhra Pradesh and Telangana state. Nice. So, yes, please I'm looking forward update on your stories. So many people. Where you'll be visiting. Please update on your stories where you'll be visiting so that we'll get a chance to meet you. I'm talking in behalf of all your fans.
థ్యాంక్ యూ సో మచ్. ఐ డెఫినెట్లీ విల్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరితో కలిసి కూర్చొని సినిమా చూడాలని నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. 18th ఎప్పుడు వస్తుంది, అందరితో కలిసి ఎప్పుడు ఆ సినిమా చూసి ఎప్పుడు రివ్యూస్ వింటాను అని వెయిట్ చేస్తున్నాను. అదొక మజా వస్తుంది కదా, అందరు అరుస్తుండే థియేటర్ లో మన గురించి. ఇట్స్ గుడ్. అవును, నిజంగా. అండ్ ఇప్పుడు అందరి ఎక్సైట్మెంట్ చూస్తే ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఎలా ఉంటుందో అసలు అని. So thank you so much, all the very best 69 and all your upcoming projects. I hope you shine like star. I can see that. I wish a lot of people see it. Huh? I can see the future, but a lot of people, I hope they'll see also. Oh, thank you so much. And I wish you also all the very best in whatever you do, in all your ventures, in your career. God bless you. Thank you. Yeah, we'll see in theaters then. On 18th, guys, don't forget. Yes. Thank you. Yeah. Okay then. Yeah, bye. Have dinner. Have good night sleep. I hope this movie will be a blast. Thank you so much. You too. Take care. Have dinner. Sleep well. Yeah. Good night. Yeah. Good night. Good night. Bye. Oh, you're so sweet. Okay, guys, thank you so much for joining. 18th రోజు మీ నియర్ బై థియేటర్స్ లో #69 సర్కార్ కాలనీ వెళ్ళి చూడండి. ది ట్రైలర్ లుక్స్ క్రేజీ. It's extremely different concept, like you haven't seen before. As of I know, it's very rare. It's a very bold concept. As she said that, చాలా మంది కూడా వాళ్ళ లైఫ్ లో ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు, బట్ నోబడీ స్పీక్స్ అబౌట్ ఇట్. సో గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. Okay, I'll also do it. Okay, bye, good night. Like Monday. all the very best for Monday though. Please do subscribe to Madhura Audio. Please subscribe to Madhura Audio. Please subscribe to Madhura Audio. Don't forget to subscribe to Madhura Audio.